హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగు సండే రోజు మేము ఊరికెళ్ళామండి. మా బంధువులది దేవుడికి పెట్టేది ఉంటే అందుకని బయలుదేరి వెళ్తున్నాము. పిల్లలైతే రామని చెప్పారు, ఎగ్జామ్స్ ఉన్నాయని. ఇక్కడ రస్తా టిఫిన్ ఏం చేయొద్దు, మేము మ్యాగీ చేసుకొని తింటాము అని ఎగ్ నూడిల్స్ చేసుకొని తింటాండారు. డింపుల్ వచ్చి తులసి చెట్టు కాడ పూజ చేసేసాడు. మా వారు ఇంట్లో పూజ చేసేసారండి. నేనేమో ఇల్లు సర్దుకుని నేను రెడీ అయ్యేసరికి టైం అయిపోయిందని వాళ్ళు పూజ చేసేసారు. ఇంకా నేను మా వారు ఇంకా బయలుదేరి ఊరికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మా వారికి అయితే నాకు ఆకలిగా ఉంది, తినేసిపోదాము అని చెప్పారు. ఇంకా రోడ్లోకి వచ్చి ఇడ్లీ వడ తీసుకొని తినేసాము. ఇద్దరము తినేసి ఇంకా బయలుదేరేసాము ఊరికి. వెంట్రుకలు తీసేదండి ఈరోజు ఊర్లో. మా బంధువులే దగ్గర, మా మామ మనవడిది. ఇంకా తప్పకుండా వెళ్ళాల్సిందే, అందుకని వెళ్తున్నాము. ఇంకా పిల్లలు రమ్మంటే వాళ్ళు అదే ఎగ్జామ్స్ అని రానన్నారు. ఇంకా మనమన్నా వెళ్దాము అనేసి బయలుదేరాము. వెళ్ళే దారిలో చూడండి, మా ఊరు దగ్గరలో ఎవరో ఇంటి ముందర చెట్టు నింది. నాకైతే భలే నచ్చింది. మా పాపకి ఇలాంటి కలర్ఫుల్ చెట్లు అంటే భలే ఇష్టము. ఇవి కొరియన్వి, వెబ్ సిరీస్ చూస్తూ ఉంటుంది, దాంట్లో అలాంటి ట్రీస్ ఉంటాయి. తనకి ఇష్టమని నేను కూడా వీడియో తీసుకున్నాను, ఫోటోలు కూడా తీసుకున్నాను తనకు చూపించచ్చని. ఇంకా ఊరు దగ్గర వచ్చేసానండి. మా ఊరు కొండది కనిపించేది. ఇంకా ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా ఫస్ట్ మా ఇంటికి పోయి గుడికి పోయేసిపోదాం అనుకున్నాము. ఇంకా అందరూ బయలుదేరి కొండపైన ఉండారు, ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా నేరుగా కొండపైకే వెళ్ళిపోయాము. ముందు గురప్ప స్వామి వీడియో చూసుంటారు కదా, అక్కడే అండి ఈ మునేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఇంకా అక్కడ వెళ్ళి పెట్టుకుంటున్నాము మునేశ్వరుడికి. ఇక్కడ చూడండి, మా వదినలు వీళ్ళంతా మా అన్న భార్యలు, వీళ్ళంతా అండి అన్న భార్యలు, తమ్ముడు భార్యలు. ఇంకా అందరం కలిసి కొంచెము సరదాగా మాట్లాడుకుంటూ వీడియో తీసుకున్నాము. చూడండి అంత తమాషాగా మేమందరము వీడియోలు తీసుకున్నాము. మేమంతా వదినలు అని చెప్పు మీ వీడియోలో అని చెప్పి నవ్విస్తున్నారు. మా ఈ ఊరి కోడళ్ళని చెప్పు అనేసి అంటున్నారు. మా ఊరి కోడళ్ళండి వీళ్ళంతా, మా అన్న భార్యలు, తమ్ముడు భార్యలు అందరూ హాయ్ చెప్తున్నారు. ఊరికి వస్తే ఇలాగా అందరం సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటాము. ఇక్కడ శివాలయం కూడా ఉంది కదా, ఇంకా అందరూ అడవ దండం పెట్టుకుంటున్నారు. అందరం వీళ్ళంతా మా బంధువులే అండి, అందరు దేవుడికి పెట్టేదానికి వచ్చారు. మా మామ భార్య వీళ్ళంతా, మా అక్క, మా పిన్ని మీకు తెలుసుంటుంది, మా వారికి అక్క. వీళ్ళంతా నాకు సిస్టర్స్ అండి. మేమంతా ఈ ఊరి ఆడబిడ్డలము, అప్లైగుంట. ఇంకా మేమంతా వాళ్ళేనా కోడళ్ళేనా తీసుకునేదని మేమంతా అక్క చెల్లెళ్ళంతా ఒక ఫోటో తీసుకున్నాము వరుసగా నిలబడి. ఇలాగా అందరం సరదాగా కొంచెంసేపు టైం పాస్ చేసుకున్నామండి మాట్లాడుకుంటూ. ఇంకా ఫొటోస్ వెళ్ళినప్పుడే కదా ఈ ఫొటోస్ అంతా తీసుకునేదని, ఇంకా అందరం కలిసినప్పుడు ఇలాగా ఎప్పుడు ఇంతే అండి. ఏ ఫంక్షన్కి పోయినా అందరం కలిస్తే మటుకు ఇలాగా ఫొటోస్ తీసుకుంటాము. మా అక్కోళ్ళండి వీళ్ళంతా. నా ఫ్రెండు మా పెద్ద మామ కూతురండి, మా లావణ్యక్క. ఇంకా అందరూ ఇక్కడ టెంకాయ కొట్టినాం కదా, ఇంకా కొట్టి వీటిని అందరం తింటున్నాము కూర్చొని.
ఈడ స్వామి లేరు, బీగాలు వేసేస్తున్నారు, అందుకని బయట నుంచే దండం పెట్టుకున్నాము. శివాలయం ఇది. కనిపించే మర్రి చెట్టు కిందనండి మా దేవుడు ఉండేది. ఆడ దేవుడికి ఆడ పెడుతున్నారు. మేమంతా ఈడొచ్చి కూర్చునేసాము. ఇక్కడ దేవుడి కాడికి వచ్చామండి. ఇక్కడ మేళగాళ్ళంతా కూర్చో ఉన్నారు. ఇక్కడ గురప్ప స్వామి కచేరీ కూడా జరిగిందండి, పాట కచేరీ. నేను మిస్ అయిపోయాను. అంతా ఇప్పుడు ప్యాక్ చేసేస్తున్నారు, అయిపోయింది. ఇంకా అటుపక్క మునేశ్వర స్వామికి ఈ అబ్బాయికే అండి ఇప్పుడు వెంట్రుకలు తీసేది. ఈయన కోసమే మేము వచ్చింది. వాళ్ళ మమ్మీ. ఇక్కడ మునేశ్వరుడు అండి, ఇక్కడే వెంట్రుకలు తీసేది. ఇక్కడ గురప్ప స్వామి. వీళ్ళు చూడండి, దేవుడి కాడ ఉండే పండ్లన్నీ కాజేసి తినేసి నవ్వుకుంటా ఉన్నారు. ఎవరు తినిందంటే నేను తినలేదు, నువ్వు తిన్నావని జోకులు వేసుకుంటా ఉన్నారు. వీళ్ళంతా భక్తురాళ్ళు అండి, దేవుడు భక్తురాళ్ళు. ఉండే ఒక ఖర్జూరం కూడా మా అమ్మ తినేసిందని నవ్వుకుంటున్నారు అందరూ. ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ అందరూ బయలుదేరేశారు. దేవుడికి ఎంటుకలు తీసేశారు పిల్లోడికి. ఇంకా ఫోటోలు అంతా తీసుకుంటున్నారు. ఈమె అండి మేనత్త, ఆశాప్రియ వాళ్ళ మేనత్త. ఈ మిస్ అయిపోయిందండి ఆ గ్రూప్ ఫోటోలలో. ఇంకా ఇక్కడ ఉందనేసి అని సపరేట్గా తీస్తున్నాను. ఈరోజు ఆమె బిజీ కాబట్టి మా గ్యాంగ్లో కలవలేదు, అందుకే ఇప్పుడు సపరేట్గా వీడియో తీస్తున్నాను. ఇంకా వీళ్ళే అండి ఆ పిల్లోడు అమ్మ నాన్న, వీళ్ళ అబ్బాయి దేవుడికి పెట్టేకే మేము వచ్చింది. ఇంకా లాస్ట్లో అందరూ వెళ్ళిపోయాక వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా నేను గుడి మొత్తం ఒకసారి వీడియో తీసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది ఈ కొండపైకి వస్తే. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను. కిందకి దిగేది వీడియో తీయలేదు, ఎండకి ఓపిక లేక తీయలేదు. ఇంకా అమ్మోళ్ళ ఇంటికి పోయి కొంచెంసేపు పనుకొని నాకు ఇంకా ఆడ భోంచేసేసామండి. ఇంటికి వచ్చాక నాకు కూల్ డ్రింక్ తీసి ఇవ్వనని రోడ్లో పోయి కూల్ డ్రింక్ తీసుకొని ఇంకా బయలుదేరాము. వెళ్ళేటప్పుడు ఆడ ఫోన్ వచ్చిందని నిలిచి ఫోన్ మాట్లాడుతుంటే నేనేమో మామిడికాయలంతా వీడియో తీసుకున్నాను. ఇంకా కొంచెం దూరం వచ్చాక ఇక్కడ మోటార్ వేస్తున్నారండి పొలాలకి, నీళ్ళేమో వదులున్నారు. ఇంకా మేము నిలిచి చాలా రోజులు అయింది, దిగి కొంచెంసేపు నీళ్ళు తాగి మొహం కడుక్కున్నాము, ఎండకు మొఖాలంతా వాడిపోయాయి అని నిలిపించాను. చాలా బాగుండిందండి. నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. మా నాన్న నా చిన్నప్పుడు అయితే వ్యవసాయమే చేస్తూ ఉన్నారు. పొలాలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఇలాగా బోరు కాడికి పోయి నేనైతే మోటార్ కింద కూర్చునేసేదాన్ని. నీళ్ళ కింద అయితే నీళ్ళు పోయేంతసేపు అమ్మ నాన్న అరుస్తూ ఉన్నా కూడా నేనైతే వాటిల్లో నేను మా అక్క ఆడుకునే వాళ్ళము. ఇంకా అది గుర్తొచ్చి కొంచెంసేపు ఆపు, ఇక్కడ కొంచెం నీళ్ళు తాగేసి మొహం కడుక్కొని వెళ్దాము, బాగుండాయి, ఫ్రెష్గా వస్తూ ఉన్నాయి. నాకు పోయి నీళ్ళు తాగాలనిపించింది. నిలిపి ఇంకా నిలిచి ఇక్కడ నీళ్ళు తాగి మొహం అంతా కడుక్కున్నాము. చాలా బాగుండిందండి. వాటర్ కూడా బాగున్నాయి, తాగుతా అంటే ఇంకా తాగుదామనే ఉంది. ఫ్రెష్గా ఉన్నాయి వాటరు, టేస్ట్గా కూడా ఉన్నాయండి వాటర్ అయితే. నాకైతే తాగుతూనే ఉన్నాను చాలాసేపు నేను. ఇంకా అక్కడే బండి పోయే వాళ్ళం నిలిచి మళ్ళీ రిటర్న్ వచ్చి బండి పెట్టి ఇంకా నిలిచాము.
కొంచెం నీడగా కూడా ఉన్నింది. కొంచెంసేపు అక్కడే ఉండి మళ్ళీ బయలుదేరాము. రావుకాలం ముందు బయలుదేరదామని ఇంకా 3:30 పైన బయలుదేరామండి. ఎండ కూడా పోతూ ఉంది. ఇంకా పిల్లలు ఉండారు కదా అని అమ్మ అయితే పూర్తిగా ఎండ తగ్గినాక 6కి అట్ట పోండి అనింది. ఇంకా పిల్లలు ఉండారులేమ్మా, ఇద్దరు ఉండారు, ఇంకా వెళ్ళిపోతామని ఇంకా బయలుదేరేసాము. నాకైతే బండెక్కి వెళ్తా ఉంటే మొహం మీద నీళ్ళు పోసుకునే దానికి జిల్లనునింది. భలే నచ్చింది నాకైతే. ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి. ఈరోజు వ్లాగ్ కూడా అయిపోయింది. మీకు కనుక మా ఊరు, మా వదినలు, మా సిస్టర్స్ నచ్చుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్.